వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకునే అరణ్యపర్వ కథలోకి స్వాగతం. అర్జునుడు వచ్చేశాడు. ఇంద్రలోకంలోని విశేషాలన్నీ చెప్పాడు. మార్కండేయ మహర్షి సృష్టి గురించి, ధర్మాల గురించి ఎన్నెన్నో విషయాలు చెప్పాక సత్యభామకి, ద్రౌపదికి భర్తల గురించి ఒక ఆసక్తికరమైన సంభాషణని మీరు విన్నారు. ఒకవేళ వినకపోతే ఈ పైన వచ్చే లింకులో కానీ ఈ వీడియో చివర అదే లింక్ పెడతాను, తప్పకుండా వినండి. ఇవాళ అరణ్యపర్వ కథలో మరొక అద్భుతమైన ఎపిసోడ్, ఘోషయాత్రని చెప్పుకుందాం. అడవుల్లో తిరుగుతున్న పాండవులు సరే, హస్తినలోని దాయాదులు ఏం చేస్తున్నారో ముందు చూద్దామా? గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నాడో ఏంటో ముందటెళ్దాం. పాండవులతో ఎందరో విప్రులు ఉన్నారు కదా, బ్రాహ్మణులు. వాళ్ళలో ఒకళ్ళు హస్తినాపురానికి వెళ్ళారు. అంటే వాళ్ళ దగ్గర చాలా కాలం ఉండి సరేనని ఇక కామ్యకవనం నుండి హస్తినకి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళారు. అయితే అతన్ని రాజుగారే నియమించి ఉండొచ్చు, లేకపోతే ఆయనే వెళ్ళుండొచ్చు. వెళ్ళటం అయితే వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు పాండవుల దగ్గర నుండి వచ్చాడు అనగానే చక్కగా కూర్చోబెట్టి అర్ఘ్యం ఇచ్చి పాద్యం ఇచ్చి చాలా మర్యాదలు చేసి ప్రశ్నలు మొదలుపెట్టాడు. ఆ విప్రుడు గాలికి ఎండి, ఎండకి కంది, చిక్కిపోయి బలహీనంగా ఉన్న పాండవుల గురించి, మహాపుణ్యాత్మురాలు రూపవతి అయిన ద్రౌపది మహారాణిగా ఉండేది, ఇప్పుడు ఎలా తయారైపోయిందో చెప్పాడు. విన్నాడు రాజు. విని చాలా బాధపడ్డాడు, చాలా విచారించాడు. రాజులకి కొడుకులు మనవళ్ళు అయ్యుండి కూడా అడవుల్లో ఏంటి అని ఎంత బాధాకరం అని దుఃఖించాడు. దుఃఖించి ఇదంతా నా వల్లే జరిగింది అని నిజంగా చాలా బాధపడ్డాడు. నిట్టూరుస్తూ అన్నాడు, ధర్మరాజు పెద్దవాడు, సత్యవాది, మంచివాడు, అజాతశత్రువు, ఎలాంటి మర్యాదలు అందుకున్నవాడు ఇప్పుడు నేలపైన దర్భలు వేసుకుని పడుకున్నాడా? ఇంద్రునితో సమానమైన తేజస్సున్నవాడు, నిత్యం మాగదులు స్తుతిస్తూ ఉండగా అందరి మర్యాదలు అందుకుంటూ ఉండాల్సినవాడు ఇప్పుడు దొరికింది తింటూ బ్రతుకుతున్నాడా? ఆ వృకోదరుడు భీముడు గాలి భోంచేసి ఆకలిని సరిపెట్టుకుంటున్నాడా? అభిమానం కలవాడు, మహాగుణ సంపన్నుడు, రూపవంతుడు అర్జునుడు, ద్రౌపదిని గెలుచుకున్న వీరుడు నేడా ద్రౌపది వెంటే నేలపైన పడుకుంటున్నాడా? ఆ అర్జునుడు ఉగ్రతేజస్సు చూసి తట్టుకోవడం దేవతలకైనా చేత కాదు. అలాంటి వాడు అన్నలని, తమ్ముళ్ళని, భార్యని చూసి తట్టుకుంటున్నాడా? నకుల సహదేవులు సుఖాలు తప్ప కష్టాలు తెలియనివారు, వారెలా ఉన్నారు? ఇక తల్లి ద్రౌపది అని మాట్లాడలేక కళ్ళు తుడుచుకున్నాడు. ఆనాడంతటి అవమానాన్ని భరించింది. ఆమె తలుచుకుంటే ఈ పాటికి నేను, నా కొడుకులు బూడిదైపోమ్మా. నా కొడుకు దుశ్శాసనుడు ధర్మరాజు ఓడిన వెంటనే పలికిన మాటలు భీముడు మర్చిపోతాడా? మర్చిపోడు. నాకు తెలుసు, ధర్మరాజు నా పాపాన్ని క్షమించగలడు. అర్జునుడు అన్న వద్దంటే కోపాన్ని వదిలేస్తాడు. కానీ ఆ భీముడు అలా కాదు. రుద్రుడే ఎదురొచ్చిన శత్రువు మీద తన గురిని తప్పించలేడు. అంతటి పంతము, పౌరుషము కలవాడు. ఆ అర్జునుడికి, భీముడికి పూర్తి కోపం వచ్చేదాకే నా కొడుకులు మిగిలేది. ఈ దుర్యోధనుడు, శకుని, కర్ణ దుశ్శాసనులు మూర్ఖులు, నా మాట వినరు. మహాభారతం మొత్తం 30 సార్లు చదివినా కూడా అర్థం కాని పాత్ర ఎవరిదైనా ఉంటే అది ధృతరాష్ట్రునిది. నిజమేదో, అబద్ధమేదో, మంచివాడో, చెడ్డవాడో ఆయనకన్నా తెలుసో తెలీదో. సరే, అలా అని అన్నాడు. ఇది అసలు ఒకరి తప్పు కాదు. అత్యాసపడిన నా కొడుకు, జూదానికి పిలిచిన శకుని, మోసమని తెలిసి ఆడిన ధర్మరాజుడు, నేనుండి ఆ పని నాది. అందరిదీ తప్పుంది. దానివల్ల మాత్రం నా కొడుకుల కాలమే మూడింది. ఆ అర్జునుడు అరణ్యవాసం చేస్తూనే స్వర్గానికి వెళ్ళాడట, పాశుపతాన్ని పొందాడట. ఇదంతా దేనికి? నా కొడుకుల మీద దండెత్తడానికే కదా. శరీరంతో స్వర్గానికి వెళ్ళాక కూడా తిరిగి రావాలని ఎవరుకుంటుంది? వచ్చాడు అంటే నా కొడుకుల మీద కోపంతోనే కదా. అదే కదా కారణం. ఇది నిజంగా కరెక్ట్. ఎందుకంటే అర్జునుడిని ఇంద్రుడు అడుగుతాడు, నీకు ఎందుకే ఇన్ని అస్త్రాలు అంటే ఆయన అంటాడు, రేపొద్దున మా అరణ్యవాసకాలం అయిన తర్వాత ఒకవేళ కౌరవులు మాకు మా రాజ్యాన్ని తిరిగి ఇవ్వకపోతే, యుద్ధమే వస్తే అంటే మా తరపు పోరాడి వాళ్ళని తట్టుకోవడానికి, అటువైపు ఉన్న వీరుల్ని తట్టుకోవడానికి నాకు అస్త్రాలు కావాలన్నాడు. వెళ్ళి వేసేస్తాను కాదు, యుద్ధం వస్తే వేయటానికి. తన ముందు వేయడెప్పుడు. సరే, ఇలా తనలో తానే అనుకుంటూ ధృతరాష్ట్రుడు చాలా బాధపడుతున్నాడు. అలా బాధపడుతున్న రాజుని రహస్యంగా శకుని చూశాడు. చూసి వెళ్ళి అవన్నీ ఆ దుష్ట చతుష్టయం, అదే వాళ్ళ మీటింగ్లో చెప్పాడు.
ఎవరా దుష్ట చతుష్టయం? దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు. ఏమని చెప్పాడు శకుని? జాగ్రత్తగా వినండి. శకుని వెళ్ళి కర్ణుడిని తీసుకుని మరి వాళ్ళిద్దరూ కలిసి దుర్యోధనుడికి చెప్పారు, రారాజా, ఇప్పుడే అందిన తాజా వార్త. నీ తండ్రికి పాండవుల విషయాలు చెప్పేందుకు ఓ విప్రుడు వచ్చాడు. రాజా, సకల సంపదలు సాధించిన పాండుకుమారుల ఆస్తిని నువ్వు పరాక్రమంతో లాక్కున్నావు. పరాక్రమం నా బోందా, ఏముంది అందులో పరాక్రమం? సరే, పరాక్రమంతో లాక్కున్నావు. ఇప్పుడు పాండవుల లక్ష్మి నిన్ను వరించింది. ధర్మజుని కాళ్ళకి మొక్కే రాజులందరూ నీకు మొక్కుతున్నారు. వారిని నీ వైపు తిప్పుకున్నావు. పాండవుల పక్షంలో ఉన్న ప్రజల్ని కూడా నువ్వు బహుమతులు, కానుకలు ఇప్పుడు ఇచ్చి నీ పక్షం, నిన్ను పూజిస్తున్నారు వాళ్ళు. కానీ రాజా, నీవింత ఐశ్వర్యంలో తూలుతూ ఉంటే అక్కడ పాండవులు పుణ్యాన్ని, అస్త్రశస్త్రాలని పోగు చేసుకుని పోరుకి వారు కూడా సమయాన్ని వృధా చేయకుండా సిద్ధపడుతున్నారు. ఋషుల మధ్యలో, పండితుల మధ్యలో ఉండి మర్యాదలు చేయించుకుంటూ చేస్తూ ఉన్నారు. వాళ్ళు సుఖంగానే ఉన్నారు. చిక్కిపోతున్నా కూడా ఆనందంగానే ఉన్నారని విన్నాను. మనిషికి ఎప్పుడూ తనకి ఒకటి లేదన్న విషయం ఎవరన్నా గుర్తు చేయాలి. అది గుర్తు కానంత వరకు వాడికి బాధ ఉండదు. అందుకనే నేను చెప్పేది జాగ్రత్తగా విను. పాండవులకి వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో మనం గుర్తు చెయ్యాలి. నీవు అనుభవిస్తున్న సుఖాలన్నీ వారు చూడాలి. నీవు బయలుదేరి అడవులకు వెళ్ళు. నీకున్న సంపదని, సార్థకతని అన్నిటినీ చూపించు. పరులు చూసి పొగిడినప్పుడు లేదా అసూయపడినప్పుడే కదా మనకున్న వాటికి విలువ. లేకపోతే నీకు నువ్వు అనుభవించే సంపదకి విలువేం లేదు. ఇంకొకటి చూసి బాధపడాలి, ఇంకొకటి చూసి కుళ్ళుకోవాలి. ఎదుటివాడి కళ్ళల్లో ఉన్న ఆసక్తే నీ ఐశ్వర్యానికి మెరుగు. అప్పుడు కర్ణుడు అన్నాడు, అవును రాజా, నీకొక మాట చెప్తాను, విను. శత్రువు కష్టపడ్డం చూసి వచ్చే ఆనందం నిజానికి ఎన్ని ఐశ్వర్యాలున్నా రావు. నీవు కొండపైన రాజువి, వాళ్ళు అడవుల్లో అభాగ్యులు. గొప్ప నగలు, పట్టు చీరలు కట్టిన నీ రాణుల్ని చూసి ఆ నారచీరల్లో ఉన్న ద్రౌపది బాధపడాలి. ధనాన్ని కోల్పోయి తన జీవితాన్ని తలుచుకుని చీ అనుకోవాలి. పతుల పట్ల చిరాకు రావాలి అని ఈ శకుని, కర్ణుడు వీళ్ళిద్దరు కూడా సలహా ఇచ్చారు. అంటే ఎంతెంత గొప్ప గొప్ప వాళ్ళు. నిజానికి మహాభారతం చదివితే కర్ణుడు, శకుని ఒకేలా ఉంటారు బిహేవియర్. నాకు అర్థం కాదంటే అసలు ఎంత తేడాగా హీరో చేసారేంటి ఒక వ్యక్తిని అని. నిజాలు చదివితే అర్థమవుతుంది. సరే, కర్ణుడి మాట వినగానే దుర్యోధనుడు చాలా ఆనందించేశాడు. కానీ వెంటనే మళ్ళీ దీనుడై ఒక మాట అన్నాడు, కర్ణ, నీవు అన్నదంతా నాకు నచ్చింది, నేను ఒప్పుకుంటా, నాకు అలానే ఉంది. కానీ అలా వెళ్ళటానికి మా నాన్న ఒప్పుకోడే. రాజు వద్దంటాడు. ఆయనకు మన గురించి తెలుసు. పరిదేవతి తాన్ వీరాన్ ధృతరాష్ట్రో మహీపతి మన్యతేభ్యధికాంశ్చాపి తపోయోగేన పాండవాన్. ఇప్పుడు ఏంటంటే తపస్సులు చేసినందువల్ల వాళ్ళు పాండవులు మనకన్నా గొప్పవారు అనుకుంటాడు మా నాన్న. వారిని వీరులను నమ్ముతాడు. వారికి కోపం వస్తే మనకి ప్రమాదం అంటాడు. మనని అపాయం నుండి కాపాడటంలో భాగంగా ఆయన మనని అడవులకి పంపడు. ద్వైతవనంలో వేరే ఏదన్నా కారణం చెప్పి వెళ్ళేందుకు పనేం లేదు మనకు అక్కడ. కనుక ఖచ్చితంగా పసిగడతాడు, వద్దంటాడు. ద్రౌపదితో పాటు భీమార్జునుల కష్టాలను చూడాలన్న ముచ్చట నాకు ఉంది. కానీ ఎలా? కిం ను స్యాదధికం తస్మాత్ యదహం ద్రుపదాత్మజాం ద్రౌపదీం కర్ణపశ్యేయం కాషాయ వసనాం వనే. ఆ ద్రౌపది ఒక పిచ్చిదానిలా కాషాయ వస్త్రాలు కట్టుకుని దుమ్ము కొట్టిపోయి ఉండగా దీనురాలై చూడటం కన్నా నాకేం ఆనందం ఉంటుంది చెప్పు? దీన్నే శాడిజం అంటారు. అంతకుమించి నాకేం ఆనందం ఉంటుందా పిచ్చిదాన్ని చూడడం తప్ప? ఈ దుర్యోధన, కర్ణ, శకునులు నిజానికి శాడిస్టులు. ఈ కర్ణుడిని చిన్నప్పుడు తల్లి వదిలేసిందన్న ఒక్క సెంటిమెంట్ పాయింట్ పట్టుకుని ఎంత మేకప్ వేసి ఎంతెంత హీరోలను చేసేస్తామో దేవుడా. కర్మ ఏంటంటే మొన్న ఇంతకుముందు మనం పెట్టుకున్న కర్ణ వర్సెస్ అర్జున ఎపిసోడ్ ఆధారంగా అందులో చెప్పుకున్నవి చిన్న చిన్న షార్ట్స్గా ఇన్స్టాలో పెట్టడం జరిగింది. యూట్యూబ్లో కూడా ఉంది. అందులో ఏంటి పాయింట్? చాలా సాధారణంగా అడిగే ప్రశ్నే. ఇలా అర్జునుడికి అగ్నిదేవుడు ఇచ్చిన రథం, అమ్ముల పొది, గాంధీవం, హనుమంతుడి కపికేతనము, శ్రీకృష్ణుడు, ఇంతమంది ఉంటే కానీ మా కర్ణుడిని ఫేస్ చేయలేపాడు. అదొక నాన్ సెన్స్ లాజిక్. అర్జునుడు పాండవుల వైపు ప్రధానమైన వాడు. అండ్ కౌరవుల వైపు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వాళ్ళతో పాటు కర్ణుడు. పెద్ద పెద్ద టికెట్లన్నీ ఉన్నాయి. 96 ఆస్ట్రేలియా టీం ఏమో కౌరవులది. భీముడు వాళ్ళు ఎంత గొప్ప వీరులైనా అర్జునుడు ఒక్కడు ఫేస్ చేయాలి, సచిన్ టెండూల్కర్ లాగా తను. అందుకని అవన్నీ ఉన్నాయి, కేవలం కర్ణుడి కోసం కాదు అని చెప్పడం జరిగింది. అందులో 2 విచిత్రమైన వాదనలు. ఒకటి,
చాలామంది ఒకటి మర్చిపోతున్నావు, అర్జునుడి వెనుక కృష్ణుడు ఉన్నాడు, లేకపోతే తను నథింగ్. అంటే మనం కంటికి కనిపించే నిజాన్ని ఎంతగా డినయల్లో ఉంటాము. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తున్నా, నేను అందులో కూడా చెప్పాను ఆ వీడియోలో కూడా, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది కర్ణుడి గురించి అర్జునుడి గురించి కాదు, మనకున్న నమ్మకాల గురించి. ఇదేంటంటే నాకు ఒకటి నచ్చాడు అంటే ఏదైనా సరే నేను వాడిని సపోర్ట్ చేయాలి, నాకు ఒకటి నచ్చింది ఏదైనా సరే నేను దాన్ని సపోర్ట్ చేసుకుంటా. ఇంకేది వచ్చినా సరే కళ్ళ ముందే మొత్తం అన్నీ కనబడుతున్నా సరే డినయల్లో ఉంటాం. కర్ణుడి మీద ప్రేమేం కాదు, నేను కర్ణుడిని ఇష్టపడుతున్నా కాబట్టి వాడు గెలవాలి. అర్జునుడి మీద ఇదేం కాదు, నేను అర్జునుడిని ఇష్టపడుతున్నా అంటే అర్జునుడిది ఇదేం లేదు, వెనకాల కృష్ణుడు ఉన్నాడు. అంటే ఆ లాజిక్ మాట్లాడితే అర్జునుడి దగ్గర తప్ప దేవుడు ఎవరి దగ్గర లేడా? ఇక మిగతా వాళ్ళందరూ ఏంటి దయ్యాలకున్నారా? ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. అశ్వత్థామకి శివుడిది లేదా, ద్రోణాచార్యుడికి శివుడిది లేదా, కర్ణుడికి సూర్యుడిది లేదా, భీష్ముడి అంటే బలం, నీకున్న బలం దేవుడిదే, నీకున్న బలహీనత దేవుడిదే, నీకున్న శక్తి దేవుడిదే, నీకున్న అదృష్టం దేవుడిదే. అదృష్టం కంటికి కనిపించనిది అదంతా దేవుడిదే. నిజంగా దేవుడు అన్న కాన్సెప్ట్ నమ్మితే, లేదంటే లేదు, అలాగే ఇంకో ఆర్గ్యుమెంటే లేదు, కృష్ణుడు దేవుడే కాదు అనాలి. అర్జునుడి వెనుక కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. అండ్ ఎందుకంటే మహాభారతం పరంగా ఆలోచించితే నిజంగా చెప్పాలంటే అర్జునుడు కృష్ణుడి తోడెందుకు అడిగాడు? సారథ్యం మాత్రమే చేయి బావా, యుద్ధాన్ని నేను చేస్తానని ఎందుకు అడిగాడు? అర్జునుడికి తెలీదా కృష్ణుడి దేవుడని? అక్కడ ధర్మం కోసం పోరాడటానికి సిద్ధపడిన ఒక మనిషి కథ అది, అర్జునుడి కథ. అన్నిటికీ దేవుడు ఉన్నాడంటే ఏముంది, ఇంకా చెప్పుకోవడానికి కథే ఉంది. మనకేంటంటే ఇన్యాక్షన్కి ఈ పర్టికులర్ కేసులో ఇప్పుడు నేను అర్జునుడు కర్ణుడి కంటే గొప్ప బలమైన వాడు అని ఒప్పుకోవాల్సి వస్తుందని కృష్ణుడున్నాడు. అలాగైతే నిజంగా కృష్ణుడు దేవుడు అని ఒప్పుకుంటే అసలు ఆ కర్ణుడు కృష్ణుడికి ఆపోజిట్ సైడ్ ఫైట్ చేయడమే ఇట్స్ రాంగ్ థింగ్ కదా. ఎంత స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్. రెండు, చిన్నప్పుడు కర్ణుడిని వాళ్ళ అమ్మ వదిలేసింది, వాడు రాజు కాదు, అలా పెరుగుంటే వేరే, అవన్నీ అసలు ఇమ్మెటీరియల్, దానికి దీనికి సంబంధం లేని పాయింట్లు అవన్నీ. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ టూ మెన్. ఒక బలహీనమైన వ్యక్తిత్వం ఉన్న కర్ణుడు, ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్న అర్జునుడు. అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఇంకొక 1,00,000 కోట్ల సార్లు చెప్పినా కూడా ఈ ఒపీనియన్ మారదు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది కర్ణుడి గురించి అర్జునుడి గురించి కాదు. నాకు ఇది రైట్ అని నమ్మాను, ఏదైనా సరే నేను ఇదే రైట్ అంటాను. కర్ణుడే వచ్చి చెప్పినా ఓరు బాబు అర్జునుడే గ్రేటర్ బాబు, నాకు అంత సీన్ లేదని చెప్పినా కూడా నమ్మరు. మనకున్న దరిద్రం అదే. హ్యావింగ్ సెడ్ దట్, ఇంకొంతమంది అంటే సినిమాలు తీసేవాళ్ళు జాగ్రత్తగా ఎందుకు తీయాలి అని చెప్తాము. ఒక యూస్లెస్ కామెంట్, యూస్లెస్ కామెంట్. మా అభిమాన హీరో మా ప్రభాస్ కర్ణుడిగా చేశాడు కాబట్టి కర్ణుడే గ్రేట్ అన్నారు. ఇలాంటి వాళ్ళ వల్లే మన సమాజం నడుస్తుంది. నన్ను నమ్మండి, 10లో 7 వీళ్ళే ఉంటారు. ఎవరో చెప్పినట్టు నిజంగా ప్రపంచంలో 90% మంది తెలివైన వాళ్ళు అంటే ఈ ప్రపంచం ఎప్పుడూ అంతమైపోయేది. ఇలాంటి గుడ్డి భక్తులు, పిచ్చి అభిమానాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇప్పుడు రేపు పొద్దున ప్రభాస్ ఏమన్నా టెర్రరిస్ట్ వేషం వేస్తే టెర్రరిస్టులే గ్రేట్ అంటారు ఏంటి? ఏంటో సరే, కథలోకి వెళ్ళిపోదాం. ఇలా చెప్పి కర్ణుడితో దుర్యోధనుడు అన్నాడు, మనం అడవికి వెళ్ళే ఉపాయం ఏదన్నా ఆలోచించు అన్నాడు. రేపు పొద్దున్నే రాజు దగ్గరికి వెళ్దాం, అక్కడ పెద్దలందరూ ఉంటారు, నేనేం మాట్లాడను, మీరే ఏదో ఒకటి చేసి ఒప్పించండి. ఇప్పుడు దుర్యోధనుడు ఏంటంటే, నేనేమైనా మాడితే మా నాన్న నాది స్కెచ్ అంటాడు రా బాబు, మీరే ఏదో ఒకటి మాట్లాడండి, మీరే అంతా సెట్ చేయండి, మనం అనుకున్నట్లే వెళ్దాం అన్నాడు. ఆ రాత్రి గడిచింది. పొద్దున్న లేవగానే కర్ణుడు పరుగుని వెళ్ళాడు. దుర్యోధనుడి మందిరంలోకి వెళ్ళి, రాజా ఉపాయం దొరికింది అంటాడు. అవునా, ఏంటంటే ద్వైతవనంలో గొల్లపల్లెలు చాలా ఉంటాయి. వాళ్ళందరూ తమ రాజుని చూడాలని ముచ్చటపడుతున్నారు. వారి కష్టాలు వినటానికి, గోవుల్ని లెక్కెట్టడానికి, అంటే వాటి సంగతి చూడడానికి. ఘోషయాత్రకి సిద్ధపడు, వెళ్దాం అన్నాడు. సో ఇదన్నమాట స్కెచ్, రాజు దగ్గరికి ఇది చెప్పడానికి. వీళ్ళ అడవుల్లో దీని పని మీద వెళ్తున్నామని. దుర్యోధనుడు కూడా ఎగిరి గంతేసి అద్భుతం బాగుందని చెప్పి వెళ్ళారు. దీనికి తండ్రి కూడా అనుమతిస్తాడు. గుర్తుందిగా, మీరే ఒప్పించాలి రోయ్, నేను అక్కడ ఏం మాట్లాడినని మళ్ళీ చెప్పాడు. నేను అక్కడ సైలెంట్గా కూర్చుంటాను, నాకేం తెలియనట్టు అని. సమంగుడు అనే ఒక పేరున్న గొల్లవాడిని అప్పటికే శకుని సెట్ చేశాడు, ఏర్పాటు చేశాడు. కర్ణుడు సభలో అతన్ని ప్రవేశపెట్టాడు. పెట్టి కర్ణుడు చెప్పాడు, రాజా గొల్లపల్లెలన్నీ గోవుల్ని తెచ్చి అడవుల్లో ఉన్నారు, వాళ్ళందరూ ఒకే చోట చేరారు. సో ఇప్పుడు మనం మన కిందున్న ఆ గోవులన్నింటినీ లెక్కపెట్టి, వాళ్ళు ఏంటంటే ఈ రాజులు ఆ గోవులన్నింటినీ లెక్కపెట్టి వాటి మీద మార్కులు వేస్తారు. ఎందుకు? సో దట్ రేపు పొద్దున్న వాళ్ళు ఎక్కడన్నా మిస్ అయితే ఇది ఈ రాజ్యానికి చెందిందని చెప్పి వాళ్ళు ఇచ్చేయాలి. దానికి తగ్గట్టు ఆ గోవుల్ని రక్షించడానికి వీళ్ళు వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటారు.
ట్యాక్స్ కానీ ఆ గోవుల ప్రొడక్ట్స్ కానీ మరి రాజు రక్షించాలి కదా. రక్షించాలంటే మనదే గోవులో బయటవే గోవులో తెలియాలి కదా. అంటే ఇప్పుడులాగా బోర్డర్లు తెరిచేసి ఎవరు పడితే ఆడు లోపలికి వచ్చేసేసి అందరికి ఆధార్ కార్డులు ఇచ్చేసి వాళ్ళందరూ దేశం రిసోర్సెస్ అన్నీ తింటూ ఉంటే కష్టపడి పనిచేసేవాడు ట్యాక్స్ కట్ అడుక్కు తింటాం అలా ఉండదు కదా. మా గోవుల్ని మేము రక్షించుకుంటాం, మా గోవుల్ని మేము గుర్తుంచుకుంటాం. ఇప్పుడు ఆ గోవుల మీద మార్కేయడం ఏంటి మన ఆధార్ కార్డు లాగా. ఇక్కడంటే ఆధార్ కార్డు కాగితాలు చూపించమంటే ఏంటిది మాకు అన్యాయం జరుగుతుంది కులాలు మతాలు అంటారు. కానీ సరిగ్గా బుద్ధివాడి పాలించే కాలాలు కదా, అందుకని చక్కగా లెక్క పెట్టి మన రాజ్యానికి మనం తెచ్చుకుందాం అని చెప్పి చెప్తాడు కర్ణుడు. అదొక ప్రాసెస్. సో కర్ణుడు చెప్తాడు ఇలా వెళ్దాం, వాళ్ళందరూ వచ్చారు అడవిలోకి అని. అలా లెక్కపెట్టి మన రాజ్యానికి రావాల్సింది ఏంటా అని చూడాలి రాజా. అలాగే వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి. వేటాడి వారికి ఏమన్నా హాని చేస్తుంటే క్రూర మృగాలు వాటిని చంపాలి. అది నీ కొడుకు కర్తవ్యం కనుక మేము తోడుండగా అతన్ని పంపు అడవికి అని కర్ణుడు రాజుతో అన్నాడు. ధృతరాష్ట్రుడు ఏం తెలివి తక్కువడు కాదు కదా. విని నాయన మీరు చెప్పింది మంచి పనే బాగానే ఉంది, కానీ నరశ్రేష్ఠులైన పాండవులు ఆ దగ్గరలోనే ఉంటారు, అందుకని మీరటు వెళ్ళడం వద్దనుకుంటున్నాను అంటాడు. అని చెప్పి చూడు కర్ణ, వాళ్ళని మనం మోసంతో ఓడించాం, అడవుల్లో అష్టకష్టాలు పడుతున్నారు, వారి శక్తి కూడా పెరిగింది. అర్జునుడికి కోపం రాకున్నా భీముడు ఉంటాడు, ద్రౌపది ఏమో బుసలు కొడుతూ ఉంటుంది, వద్దు అన్నాడు. అదేంటి రాజా, దానికి మనం అనుకున్న పనికి ఏంటి సంబంధం అని కర్ణుడు చాలా అమాయకంగా అడుగుతాడు. మనమేదో గోవుల గురించి చూసుకుందాం అనుకుంటే నువ్వేంటలాగా ఎందుకు అంత బాధపడుతున్నారు, మేము వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తామని. ధృతరాష్ట్రుడు మళ్ళీ ఆహా నీకు తెలియదనాయన, మీరు అహంకార పరులు, నా కొడుకు తుంటరి, వాళ్ళ జోలికి వెళ్తాడు, వెళ్తే వారి కోపం వచ్చి వాళ్ళ తపశ్శక్తితోనే మిమ్మల్ని నాశనం చేసేయగలరు. మీరు ఎక్కువ మంది ఉన్నాం అనుకుంటారు, ఎదిరించే పనికి పూనుకుంటారు, కానీ వాళ్ళ శక్తిని మీరు ఎప్పుడు సరిగా లెక్క పెట్టరు. అస్త్రాలు పెద్దగా లేనప్పుడే అర్జునుడు భూమిని గెలిచాడు, ఇప్పుడు పాశుపతాన్నే పొందాడు వాడు. గాంధీవి అతని కోపం నువ్వు తెప్పించినా, భీముడికి కోపం ఆ దుశ్శాసనుడు తెప్పించినా, ధర్మజుడు అలిగినా, ఏం జరిగినా మీకే ముప్పు. వద్దు వద్దంటే వద్దన్నాడు. శకుని దూరాడు. శకుని దూరేమన్నాడు, అబ్బా రాజా, ధర్మజుడు ధర్మపరుడు కదా, 12 ఏళ్ల పందానికి ఒప్పుకున్నాడు, ఏం చేయడు మరి. అతను ఏం చేయకుండా తమ్ముళ్ళ జోలికి మనం ఎందుకు వెళ్తాం, వాళ్ళందరూ మనవాళ్లే, ఏదో జూదంలో ఓడిపోయారు, నువ్వేం వరి అవ్వకు, ఎందుకు భయపడతావు, వెళ్ళి ఏదో పని చూసుకుని వచ్చేస్తావు అంటాడు. సరే మరి వెళ్తారా అంటే వెళ్తాం అన్నారు. ఇంకోటి అక్కడ ఏంటంటే ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు, మీరు వాళ్ళ జోలికి వెళ్తారా అంటున్నాడు. శకుని మన జోలికి వాళ్ళు ఏం రారురే అంటున్నాడు. మీ జోలికి వాళ్ళు రారు, అది తెలుసు, మీరే వాళ్ళ జోలికి వెళ్తారు. చచ్చి తెలివి అనమాట శకులిది. రాజా వాళ్ళేం మన జోలికి రారులే, నువ్వు భయపడకు అంటాడు. వాళ్ళు మన జోలికి ఎందుకు వస్తారు, ధృతరాష్ట్రుడు అదనలేదు, మీరే వాళ్ళని కెలుక్కుంటారు, అప్పుడు తంతారు అలా అంటున్నాడు. సరే అలా అని చెప్పేసరికి ఇంక ఇష్టం లేకపోయినా కూడా ధృతరాష్ట్రుడు సరే పోయి సావండి వెళ్ళిరండి అన్నాడు. సిద్ధపడ్డారు. కర్ణ దుర్యోధనులు, శకుని దుశ్శాసనులు, మంత్రులు, రాణులు, సైన్యం, సేవకులు, రథాలు, ఏనుగులు, గుర్రాలు, సారథులు, సామాన్లు అన్నీ తీసుకుని పెద్ద కోలాహలం, పెద్ద పిక్నిక్కే కదిలారు. కింద పాండవులు ఉండగా పైనెత్తులో దుర్యోధనుడి గుడారాలు వేశారు. పక్కనే కర్ణుడిది, అటు శకునిది, ఇలా అందరికీ ఏర్పాట్లు చేసి అడవిలో చాలా ఘనంగా విడిది చేశారు. 100 వేలగా ఉన్న గోవుల్ని దుర్యోధనుడు లెక్కించాడు. ఆ పని కూడా చేశారు, లెక్కించారు. వాటిపైన ముద్రలు వేశాడు, హస్తినాపుర ముద్ర. ఆవులని, దూడలని, గేదెలని, గొర్రెలు అన్నిటినీ లెక్కేశారు. సేవకులు రాజులకి, సైన్యానికి మంచి వంట చేసి పెడితే విందు వినోదం ఏర్పాటు చేసి ఆ గోవుల పాలు, పాల పదార్థాలు అనుభవిస్తూ ఎంతో సంతోషించారు. నృత్యం, వాద్యం తెలిసిన కొంతమంది గోపాలురు వచ్చి నాట్యం చేసి పాటలు పాడి వాళ్ళందరినీ అలరించారు. కన్యలేమో అందంగా అలంకరించుకొని దుర్యోధనుడి దగ్గరికి, కర్ణుడి దగ్గరికి, ఇలా వీళ్ళందరి దగ్గరికి వచ్చి కానుకలు తీసుకుని వెళ్ళారు. తర్వాత రోజు వాళ్ళందరూ కలిసి వేటకు కదిలారు. శివంగులని, అడవి దున్నలని, ఎలుగుబంట్లని, అడవి పందుల్ని అన్నిటినీ వేటాడారు. ఎన్నో ఏనుగుల్ని దుర్యోధనుడు తన బాణాలతో గాయపరిచాడు. క్రూర మృగాలని పట్టి బంధించాడు. అలా వచ్చి 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 పవిత్రమైన ద్వైతవనం, మా ద్వైతవనం మధ్యలో ఒక పెద్ద సరస్సు ఉంటుంది. తుమ్మెదలు తేనెల్ని స్రవించి మదించున్నాయి, నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, అరటి చెట్లు దండిగా ఉన్నాయి, పున్నాగపూలు నిండుగా ఉన్నాయి. అదే సరస్సుకి, అంత పెద్ద సరస్సుకి, అలాంటి సరస్సు దగ్గరికి వెళ్తే ఆ సరస్సుకి అటువైపు ఆ చివర మహేంద్రునిలా వెలిగిపోతూ ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ధర్మపత్నితో, ద్రౌపదితో కూడిన ధర్మరాజు.
సద్యస్కందం అన్న యాగాన్ని ఆయన చేస్తున్నాడు అనమాట. ఎందరో బ్రాహ్మణులు మంత్రాల్ని ఉచ్చరిస్తూ ఆయన చేత ఆ క్రతువుని చేయిస్తున్నారు. దూరంగా అనమాట చూశాడు దుర్యోధనుడు. అందుకని ఆ సరోవరానికి దగ్గరగానే పాండవుల కుటీరాలు అవన్నీ కూడా ఉన్నాయి. అంతా చూశాడు. చూసి ఏమన్నాడు, పిలిచాడు తన సేనాధిపతిని పిలిచి, ఇక్కడ ఇటువైపు ఈ ఒడ్డు మీద క్రీడాగృహాలను నిర్మించమని చెప్పాడు. క్రీడాగృహాలంటే ఫుట్బాల్ క్రికెట్ కాదు, అర్థం చేసుకోండి. క్రీడాగృహాలను నిర్మించమన్నాడు. నిర్మించమంటే ఆ సేనాపతి సరేనని వెళ్ళాడు. అయితే అతను ఆ సరోవరం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అప్పటికే అటుగా కొంతమంది గంధర్వులు అక్కడ ఉన్నారు. వారు వీరిని చూసి ఆపారు దూరం నుంచి. ఆగండి అని. ఇది గంధర్వుల సరస్సు, అప్సరసలతో కూడి మా గంధర్వరాజు ఇక్కడికి వచ్చాడు. మీరెవరు? సేనాధిపతి చెప్పాడు మీలా సో అండ్ సో అని చెప్తే, లేదు లేదు ఇది మాదని చెప్పారు వాళ్ళు. ఆయన వెళ్ళి ఏం చేశాడు, ఆ సేనాధిపతి ఈ విషయాన్ని మన దుర్యోధనుల వారికి చెప్పాడు, రాజుకి చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు నోరు మూసుకుని వెళ్ళి ఆ గంధర్వుల్ని తరిమేయండి, మన గుడారాలు వేయండి, పోండి అని చెప్పాడు. వెళ్ళారు. మళ్ళీ ఆ గంధర్వులతో చెప్పారు, హస్తినాపుర రాజు దుర్యోధనుల వారు వచ్చున్నారు, మహాబలశాలి పరాక్రమవంతుడైన రారాజాజ్ఞది, మీరిక్కడ నుండి ఖాళీ చేసి పొండి అన్నారు. గంధర్వులు గట్టిగా నవ్వారు. మీ మహారాజు కంటే బుద్ధిహీనుడు తెలీదు. మేమేమన్నా ఆయన దగ్గర పనిచేసే వర్తకులం అనుకున్నాడా, వైశ్యులం అనుకున్నాడా? తన శాసనానికి బెదిరిపోతామా ఏంటి? సరే వాడంటే అన్నాడు, సరే మీకు బుద్ధి లేదు, మాకొచ్చి చెప్తున్నారా? పోండి, మేం చెప్తున్నాం ఇప్పుడు. ఇది మా ప్రాంతం, నిజానికి మక్కిలి ఎరగొట్టాలి మిమ్మల్ని. మా దారిన మేము ఉంటాం, మీకు ఆఖరి హెచ్చరిక, మీరు ఖాళీ చేసి పోండి, మాకు డిస్టర్బెన్స్ చేయకండి. ఇక్కడ ఎవరి దారి వాళ్ళు సుఖంగా ఉందామని చెప్పి పంపేశారు. వాళ్ళు ఫస్ట్ వార్నింగ్ పాపం బాగానే ఇచ్చారు. ఈయన కూడా తిరిగి వచ్చి చెప్పాడు. చెప్పగానే కస్మని కోపం వచ్చింది దుర్యోధనుడికి, ఎక్కడ లేని కోపం. మీకెంత పొగరు, దేవతలందరూ కలిసి దేవేంద్రుడు వచ్చినా నేనొక్కసారి ఇక్కడ ఉందామని అనుకుంటే నన్ను కదపలేరు. ఇది నేను ముందు నిర్ణయించుకున్న ప్రాంతం, నాది ఇది. మనకు అలవాటు కదా, అంతా నాది కదా, నాదిది. రాజుని నేను, రాజు మాటన కాదంటున్నారు వాళ్ళు అధర్మాత్ములు. వెళ్ళండి, మీ పని ఇల్లు వాళ్ళని తరిమేయండి, అందరూ కలిసి వాళ్ళని అంతం చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. అంతే, శంఖాలు మ్రోగాయి. పెద్ద పెద్ద భేరీనాదాలు చప్పుళ్లతో రథాలు. అసలు ఎందుకు వెళ్తున్నారో ఎందుకో కూడా తెలియకుండా ఆ కురిసేన అయితే యుద్ధానికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్తున్నారు యుద్ధానికి? వాళ్ళెవరి ప్లేస్కో వీళ్ళు యుద్ధానికి ఎందుకు వెళ్తున్నారు. కర్ణుడు కూడా చేరాడు, లీడర్. వెళ్ళి మీరేం చింతించొద్దు రాజా, వాళ్ళ సంగతి నేను చూస్తానని బయలుదేరి వెళ్ళాడు. దూరం నుంచి చూశారు గంధర్వులు. చూసి ఆఖరి హెచ్చరికగా ఒక సందేశం పంపారు, రావద్దు, మా మాట వినండి, రావద్దన్నారు. ఏం ఆగరక కురిసేన ఆగలేదు. సరేనని వెళ్ళి వాళ్ళ నాయకుడు చిత్రసేనుడికి చెప్పారు. ఆ గంధర్వుల నాయకుడు రాజు చిత్రసేనుడు, ఆయనకి చెప్పారు. ఆయన కోపం వచ్చింది. మొత్తం శిక్షించి పడండి కౌరవులను అని చెప్పి పంపాడు. వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు కాదు, మహావీరులు, మహాందం, మహాబలం, విచిత్రమైన ఆయుధాలు, అదొక రకమైన వేగం, మహోత్సాహంతో ఉన్నారు. సింహాల గుంపు పెద్ద గుంపోటు వచ్చినట్టు వచ్చి మీదకు పడ్డారు వేటకి. కురుసైన్యం మీద పడిపోయారు. వాళ్ళలా వచ్చి పడేసరికి కాస్త ఏదో శక్తి కొద్ది యుద్ధం చేశారు, కానీ అతి కొద్ది సమయంలోనే ఆ కురుసేన పారిపోయి వచ్చేసారు. పెద్ద యుద్ధం కూడా జరగలేదు నిజానికి, ఏదో చిన్న రౌడీల ఆట అలా అనుకున్నారు. వాళ్ళు మహావీరులు మరి గంధర్వులు. దాంతో పారిపోయి వచ్చి మళ్ళీ రాజుగారి ముందు పడ్డారు. వెనక్కి తిరిగి కౌరవులందరూ పారిపోతుంటే కర్ణుడు ఒక్కడు మాత్రం ఆగండి అని చెప్పి ఆపడానికి ప్రయత్నించాడు, కానీ వాళ్ళెవడూ పట్టించుకోలే. ఆ భయంతో పారిపోయి వెళ్ళిపోయారు. ఆ కర్ణుడు ఆ కొద్దిపాటి సైన్యం ఏదో మిగిలితే వాళ్ళతో కూడి గంధర్వులతో యుద్ధం చేశాడు. కొన్ని వందల మందిని చూపు మీద చాలా సులువుగా శిక్షించి చంపి పడేశాడు కర్ణుడు. వాళ్ళని చీకాకు పెట్టాడు. తన బాణాల పొగరతో, ప్రతాపంతో అద్భుతమైన యుద్ధం చేశాడు. వారిని చిత్తు చేశాడు. అయితే ఏం యుద్ధం చేశాను అని తనకి తాను గర్వపడే లోపలే ఇంకో 1000 మంది వచ్చి చుట్టూ చేరారు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు, ఏంటో అనుకున్నారు. అలా అనుకునే లోపలే రథం చుట్టూ చేరి యుద్ధానికి దిగారు. ఇక్కడ ఈ సైన్యం ఎప్పుడైతే తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చిందో చూసిన శకుని, దుశ్శాసనుడు, చివరికి దుర్యోధనుడు కూడా అందరూ కలిపి శంఖాలు మోగించారు. మనకి రాజు వస్తుంటే ఉంది, మళ్ళీ పారిపోయిన సైన్యం దుర్యోధనుడితో పాటు మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. కర్ణుడికి తోడుగా వెళ్ళారు అందరూ. వెళ్ళి ఆ గంధర్వుల పైన 1000 కొద్దీ బాణాలు కురిపించారు.
రాజు రావడంతో కురుసేన కూడా మంచి ఉత్సాహంతో వచ్చింది. మళ్ళీ చిత్రసేనుడికి కోపం వచ్చింది. ఆయన ఆజ్ఞ మేరకు గంధర్వులంతా ఒక్కటై ఒక ఫార్మేషన్ చేరి కురుసేన మీద పడ్డారు. అమీతుమి మంచి యుద్ధం జరుగుతుంది. కురుశరముల తాకిడికి గంధర్వులు డీలా పడిపోయారు. అంతలోనే గంధర్వుల దెబ్బకి కురు సైన్యం పరిగెడుతోంది. గంధర్వులు గాయపడి భయపడ్డం చూసి చిత్రసేనుడు కోపించి ఒక్కసారిగా తనే దిగాడు యుద్ధంలోకి. విచిత్రమైన యుద్ధ పద్ధతులు తెలుసు అతనికి. మాయని వాడాడు, అస్త్రాలని వాడాడు. అవన్నీ వాడి ఆ కౌరవుల్ని మూర్ఛపోయేలాగా చేశాడు, పరమచీకాకు పెట్టాడు. ఆ చిత్రసేనుడి యుద్ధానికి, అతని సైన్యం చేసే రొదకి, ఆ రవానికి కురు సైన్యం పారిపోయింది. ప్రాణభయంతో వణికిపోయింది. ఆ సౌండ్ ఒక రకమైన సౌండ్ చేస్తూ రకరకాల ఆయుధాలు, విచిత్రంగా మాయలతో యుద్ధం. దాంతో వీళ్ళు భయపడిపోయారు. సైన్యం వీరులు అందరూ పారిపోతున్నారు. కర్ణుడు మాత్రం ఆకాశంలో ఉన్న సూర్యుడిలా ఒక్కడే నిలిచి ఉన్నాడు. కర్ణుడిని చూసి శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరూ యుద్ధం చేస్తున్నారు. వాళ్లలో వీరుడు కర్ణుడే అని తలిచి ఆ గంధర్వులు కర్ణుడి రథం మీద పడ్డారు. కత్తులు, బల్లేలు, గదలు పట్టి చుట్టుముట్టి కర్ణుడిని మోదించారు, చితకబాదేశారు. కర్ణుడు అసలు ఎటు ఎవరిని ఏం చేయాలో అనుకునే లోపలే తన రథచక్రాల్ని విరిచేశారు, సారథిని చంపేశారు, ఆ కాడని వంచేశారు, గొడుగుని విరిచేశారు. కర్ణుడి రథంపై నుండి కింద పడేశారు. కర్ణుడిని పడేసి ఆ రథాన్ని నుగ్గు చేసేశారు. కర్ణుడు ఇంకా కిందపడి ఆ కత్తి, డాలు పట్టి యుద్ధానికి సిద్ధపడితే వాళ్ళు వాటిని కూడా ఇది చేసేశారు. అసలు వాళ్ళ ఆవేశాన్ని, బలాన్ని చూసి వెంటనే ఇంకా కర్ణుడు వికర్ణుడి రథం ఎక్కి పారిపోయాడు. అది దుర్యోధనుడి కళ్ళ ముందే సైన్యం అంతా పారిపోతోంది. కర్ణుడు కూడా పారిపోయాడు. తానొక్కడు ఆ సేనకి దొరికిపోయాడు, ఆ గంధర్వుల సేనకి. ఏం పర్లేదని చాలా కోపం వచ్చి తనే బాణాల పరంపరని గంధర్వుల పైన కురిపించాడు. ఆ గంధర్వులు చాలామంది గాయపడ్డారు. అలా గాయపడినా కూడా వాళ్ళెవ్వరూ లెక్క చేయకుండా ఇప్పుడు దుర్యోధనుడు రథం ఎక్కి వాణ్ణి కిందకి విసిరేశారు. అసలు విసిరేసి ఆ దుర్యోధనుణ్ణి ప్రాణాలతో చిత్రసేనుడి దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నారు. తల వంచి వాడి కిరీటాన్ని కింద పడేసి కాలుతో ఒక తన్ను తన్నారు. అతన్ని కట్టేశారు. దుర్యోధనుడిని కట్టేసి ఈడ్చుకుని, ఒక జంతువుని ఈడ్చుకుంటూ వెళ్ళినట్టు ఈడ్చుకుని చిత్రసేనుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఘోషయాత్ర కౌరవులకి, ముఖ్యంగా ఆ కర్ణ, శకుని, దుర్యోధనుల ఆ క్రూరమైన స్వభావానికి, అసూయకి, పొగరికి, ఎదుటివాణ్ణి ఏడిపించాలనే ఆ నీచపు బుద్ధికి ఒక ప్రతీకం ఘోషయాత్ర ఎపిసోడ్. వారి గొప్పని చూపే ప్రయత్నంలో నిజానికి ఏమైంది? పాండవుల గొప్ప బయటపడింది. వాళ్ళు మా లెవెల్ చూపిద్దాం అనుకున్నారు. నిజానికి ఏమైంది? నిజంగా వాళ్ళ స్థాయి అంతా తేలిపోయింది అప్పుడే. మరి ఈ రారాజు దుర్యోధనుణ్ణి వదిలి పారిపోయిన కర్ణుడు ఎంతటి వీరుడు ఇప్పుడు ఇక్కడ? అలా పారిపోయిన స్నేహం ఎలాంటి స్నేహం? కర్ణుడు పారిపోవడం నిజానికి ఇది మొదలు కాదు, ఆఖరు కాదు. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఇదంతా పాండవులున్న చోట జరగటం. పాండవుల సమక్షంలో కుప్పిగింతలేయటం మంచిదే అయింది. ఎందుకు? దుర్యోధనుడి తల తెగిపోయేది. అలా తెగకుండా అక్కడ దూరం నుంచి పెద్ద ఆయన చూశాడు. చూసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం? అది ఎలా జరిగింది, ఏం జరిగింది? నెక్స్ట్ ఎపిసోడ్లో విందురు కానీ. సెలవు.